మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా కీర్తన గ్రంథము 51వ దావీదు కీర్తన 10వ చరణంలో ఇలా వ్రాయబడింది: దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. అవును, దేవుని ఆత్మ విశ్వాసులందరిలోనూ పాపాన్ని ద్వేషించి పవిత్ర ఉదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగోరే నూతన ఆత్మను వారిలో కలిగించవలసిన అవసరం ఉంటుంది. దేవుడు మాత్రమే మనలను నూతన సృష్టిగా చేసి నిజమైన దైవ భక్తిలోనికి పునరుద్ధరించగలడు. ఆయన పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే దేవునిలో శుద్ధ హృదయము కలుగుతుంది. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.